ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు. అల్లాహ్ తాలా రమజాన్ నెల యొక్క ఉపవాసాలను ఫర్జుగాను మరియు రాత్రుల యందు ఖియామ్ను తరావీను నఫిల్గాను నిర్ణయించాడు. మరొక హదీసులో వస్తుంది సున్నత్గా నిర్ణయించాడు. మరొక హదీసులో వస్తుంది అల్లాహ్ ఉపవాసాలను ఫర్జు చేశాడు, నేను ఖియామ్ను సున్నత్గా చేశాను అని వస్తుంది. ఇది సహీహ్ ఇబ్న్ ఖుజైమాలో ఉంది, ముస్నద్ అబీ ఆలాలో కూడా ఉంది. ఉపవాసాలు ఫర్జు, రాత్రి యందు ఖియాము సున్నతే మోక్కదాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, ఈ మాసంలో ఎవరైనా ఒక నఫిల్ కార్యం ఆచరిస్తే అది ఒక ఫర్జ్ కార్యంతో సమానం. ఒక ఫర్జ్ కార్యం ఆచరిస్తే 70 ఫర్జ్ కార్యాలతో సమానమవుతుంది. పైగా ఈ మాసం సహనానికి సంబంధించి మరియు సహనం యొక్క ప్రతిఫలం స్వర్గము అని అన్నారు. ఇది బాధలను తొలగించే నెల మరియు ఇందులో విశ్వాసి యొక్క ఉపాధి పెంచబడుతుంది అన్నారు. ఈ టోటల్గా హదీస్ జయీఫే, కానీ ఇందులో వచ్చే ప్రతి లైన్